వాక్యాన్ని వాళ్ళు ఏ విధంగా స్వీకరించున్నారో దానిని అంతటిని కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తెస్సలోనిక అనేటువంటిది వాస్తవానికి అంతకుముందు ఆ పట్టణం పేరు ఏం పేరంటే దెర్మే అనేటువంటి పేరు ఆ పట్టణం పేరు. ఆ పట్టణము అంతకుముందు అంటే గ్రీకు మహాసామ్రాజ్యాధినేత అలెగ్జాండర్ గారు తన సామ్రాజ్యంలో కొంతమందికి భాగాలు పంచి ఇచ్చినప్పుడు కసాండరు అనేటువంటి ఒక సైన్యాధిపతికి ఆ మాసిదోనియా అనేటువంటి ప్రాంతం అతనికి ఇచ్చారు. అతని వంతుకి మాసిదోనియా అనే ప్రాంతం ఇచ్చినప్పుడు ఆ మాసిదోనియాలో తెస్సలోనిక పట్టణం అనేది ఉంది. ఆ పట్టణం నువ్వు పూర్తిగా జయించినటువంటి వాడై దానిని ఒక అద్భుతమైనటువంటి పట్టణంగా మరలా కట్టించి దానికి తన భార్య అయినటువంటి తెస్సలోనిక అనేటువంటి పేరు పెట్టాడు. ఆ తెస్సలోనిక అనేటువంటి ఆ పేరు కూడా పేరు కలిగినటువంటి ఆ స్త్రీ అలెగ్జాండర్ యొక్క చెల్లెలు కనుక ఈ విధంగా ఆ పట్టణం మాసిదోనియా రాష్ట్రానికి అంతటికీ కూడా ముఖ్యమైనటువంటి పట్టణం. ఆ పట్టణంలో ఆ కాలానికే దాదాపు 2 లక్షల మంది నివాసం ఉన్నటువంటి మహాపట్టణం. ఇక ఈ మాసిదోనియా పట్టణం మాసిదోనియా రాష్ట్రంలోని ఈ తెస్సలోనిక అనేటువంటి పట్టణంలో వాక్యం ప్రకటించడానికి అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎలా వచ్చారు అని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, మొదటి ప్రయాణంలో అపోస్తుడైన పౌలు గారు వాక్యం ప్రకటించి తిరిగి అంతియోకయకు వెళ్ళిపోయి అంతియోకయ నుంచి మరలా ప్రయాణమును ప్రారంభించేటప్పుడు మొదటి ప్రయాణంలోనైతే పౌలు బర్నబా కలిసి చేశారు. రెండవ ప్రయాణానికి వచ్చేసరికి పౌలు బర్నబా విడిపోయారు. మార్కు అను పేరు కలిగిన యోహాను అనేటువంటి ఆయనని వెంట తీసుకుని వెళ్ళటం మంచిది కాదు అని పౌలు గారు వాదించారు బర్నబాతో. మార్కు అంటే మార్కు సువార్త రాసిన ఆయనకి మారు పేరు యోహాను అని కూడా ఉంది. ఆయన మొదటి ప్రయాణంలో కొంత దూరం వరకు వచ్చి వీరిని ఎందుకో మధ్యలోనే వదిలిపెట్టేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. వెనుక్క తిరిగి వెళ్ళినందుచేత ఇది సువార్త క్రమం కాదు. సువార్త పనికి వెళ్తే చావో రేవో తేల్చుకొని చావనైనా చావాలా బ్రతకనన్నా బ్రతకాలే తప్ప వెనక్కు వెళ్ళటం క్రమం కాదు అని భావించిన పౌలు గారు రెండవ ప్రయాణంలో తిరిగి మార్కు అనబడిన యోహాను గారు వెంట వస్తానంటే వద్దన్నాడు. అప్పుడు బర్నబా గారు ఏం చేశారంటే, అప్పుడు ఏ కారణాన్ని బట్టి వెళ్ళాడో కానీ ఎందుకు అతన్ని నివారించడం, తీసుకెళ్దాం అని చెప్పేసి పౌలు గారి మధ్య చిన్న వివాదం జరిగినందుచేత వీరిద్దరు వేరైపోయి తాము ఎక్కడెక్కడ పరిచర్య చేశారో ఆ సంఘాలన్నిటిని కూడా చూస్తూ మరలా కొత్త ప్రాంతాలకు వెళ్దామని నిశ్చయం చేసుకొని చెరో మార్గాన పరిచర్యలో వెళ్ళిపోయారు. ఈ క్రమంలో రెండవ ప్రయాణంలో పౌలు గారు గలతీలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న సంఘాలను చూస్తూ చిన్న ఆసియాకు వచ్చి ఆసియాలో దేవుని వాక్యం మరలా ప్రకటిద్దామని ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్ముడు పౌలు గారిని నువ్వు ఇక్కడ వాక్యం చెప్పటానికి ఇప్పుడు వెళ్ళేదని అతన్ని అడ్డగించాడు. అలా అడ్డగించిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ రాత్రి అతను నిద్రపోయినప్పుడు
పౌలు గారికి వచ్చినటువంటి దర్శనాన్ని గురించి మనం ఇక్కడ చదువుతాము. అపోస్తుల కార్యముల గ్రంథం. అయితే వీరిద్దరికీ వివాదం జరిగినప్పుడు ఇక బర్నబా గారు యోహాన్ని వెంటబెట్టుకొని వెళ్ళిపోయారు. పౌలు గారు శీలను వెంటబెట్టుకొని వెళ్ళారు. మీకు ప్రతి చోట శీల అని ఉండదు, సిల్వాను అని కూడా ఉంటుంది. సిల్వాను అన్న శీల అన్న ఒకటే. శీలను వెంటబెట్టుకొని పౌలు గారు రెండవ ప్రయాణాన్ని సువార్త కొరకు ప్రారంభించినప్పుడు ఈ క్రమంలో పౌలు దెర్బేకు లుస్త్రకు వచ్చారు. లుస్త్రలో తిమోతి అనేటువంటి ఒక యూదురాలి కుమారుడు తిమోతిని కలుసుకున్నాడు. తిమోతితో పాటు ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని రాసినటువంటి లూకా గారు మరియు పౌలు గారు, పౌలు, శీల, తిమోతి మరియు డాక్టర్ లూకా గారు నలుగురు కలిసి ఈ ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ ప్రయాణంలో వారు ఆసియాలోకి వచ్చినప్పుడు జరిగినటువంటి సంగతి ఏంటంటే, కొంచెం మీరు ఇంకా 16వ అధ్యాయం 3 నుంచి చదువుతాం. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, ఎవరిని? తిమోతిని తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను గనక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెలుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెనో. పరిచర్య అద్భుతంగా జరుగుతుంది. ఇలా విస్తరిస్తున్నప్పుడు ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియ, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని అక్కడికి కూడా వెళ్ళనివ్వాల. యేసు యొక్క ఆత్మన్న పరిశుద్ధాత్మన్న ఒకరే. పరిశుద్ధాత్మ కోసమే చెప్తున్నాడు. కాబట్టి యేసు యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వాళ్ళని ఈ ప్రాంతముల గుండా ఇక్కడ కూడా మీరు వాక్యం చెప్పటానికి లేదు అని అడ్డగిస్తే వారు మూసే దాటిపోయి త్రోయకు వచ్చారు. ఇది రెండవ ప్రయాణంలో త్రోయకు వచ్చి త్రోయలో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నిద్రపోయారు. నిద్రపోయినప్పుడు పౌలు గారికి వచ్చినటువంటి దర్శనమును గూర్చి అక్కడ చెప్పాడు 9వ వచనంలో. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనం కలిగెను. ఏం దర్శనం వచ్చింది? మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి పౌలు గారిని ఏం చేస్తున్నారట? బ్రతిమలాడుతున్నాడంట. మీరు వచ్చి మాకు వాక్యం చెప్పి సహాయము చెయ్యండి అని చెప్పేసి బ్రతిమలాడుతున్నట్టు దర్శనం చూశాడు. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను ఇక్కడ పిలుచున్నాడన్న సంగతి నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు ప్రయత్నం చేసితమే. అలా ప్రయత్నం చేసినప్పుడే త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్ర కేకును మర్నాడు నేపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితమే. ఇక్కడ మీరు తెలుసుకోవలసినటువంటి విషయం, ఈ ప్రయాణంలో వారు తిరిగినటువంటి పట్టణాలన్నీ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. పౌలు రెండవ ప్రయాణంలో దాదాపుగా 13 పట్టణాలని తిరిగి ఉన్నాడు. 13 ప్రాంతాలకు వెళ్ళి సువార్తను చెప్పాడు. ముందుగా వాళ్ళు లుస్త్రా, దెర్బే అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఇది లుకోనియాలోని లుస్త్రా, దెర్బే.
ఆ తర్వాత అక్కడి నుంచి త్రోయకు వచ్చారు. మొదటిగా వచ్చింది లుస్త్రా, దెర్బే అనేటువంటి ప్రాంతాలకు వచ్చారు. తరువాత అక్కడి నుంచి త్రోయకు వచ్చారు. త్రోయ నుంచి సముద్రకేకి వచ్చారు. సముద్రకే నుంచి నెయపొలికి వచ్చారు. నెయపొలి నుంచి ఫిలిప్పీకి వచ్చారు. ఫిలిప్పి నుంచి తెసలోనికలోకి వచ్చారు. తెసలోనిక నుంచి బెరయకు వచ్చారు. బెరయ నుంచి ఎథెన్స్కి వచ్చారు. ఎథెన్స్ నుంచి కొరింథ్కు వచ్చారు. కొరింథ్ నుండి కెంక్రియకు వచ్చారు. కెంక్రియ నుండి ఎఫెస్కు వచ్చారు. ఎఫెస్ నుంచి కైసరియకు, కైసర్ నుంచి యెరూషలేంకి వచ్చారు. మొదటి ప్రయాణంలో రాయాలనా? స్లోగా చెప్తే మీరే రాసుకుంటారని సమస్య లేదు. మొదటిదిగా అంతియొకయ నుండి లుకయోనియాలోని లుస్త్రా, దెర్బే అనే పట్టణాలకు వచ్చారు. లుస్త్రా, దెర్బే అనే పట్టణాలకు వచ్చారు. అక్కడి నుంచి త్రోయకు వచ్చారు. ఒకదాని వెనక ఒకటి రాసేసుకోండి, అంకెలు రాసేసుకున్నాం. త్రోయ, సముద్రాకే, నెయపొలి, ఫిలిప్పి, తెసలోనిక. రాశారా? నెయపొలి, ఫిలిప్పి, తెసలోనిక, బెరయ, ఎథెన్సు, కొరింథు, కెంక్రేయ, ఎఫెసు, కైసరియా, యెరూషలేము. ఇలాగ ఈ 13 పట్టణాలు తిరిగి వాక్యం చెప్పినటువంటి క్రమంలో మాసిదోనియాలోని ముందు ఫిలిప్పీకి వచ్చారు. ఫిలిప్పి పట్టణంలో జరిగిన సంగతి అంతా మీరు ఇదంతా అపోస్తుల కార్యం చదువుతున్నప్పుడు వాళ్ళ ప్రయాణంలో ఏ ప్రాంతంలో, ఆ పట్టణం పేరు ఖచ్చితంగా రాసుంటాడు లూకా గారు. ఆ ప్రాంతంలో ఏమేం జరిగిందనే వివరాలన్నీ స్పష్టంగా ఉంటాయి. అంతే, ఒక్కటి మీరు నోట్ చేయగలిగితే ప్రయాణ వివరాలన్నీ స్పష్టంగా తెలిసిపోతాయి. మొదటిగా ఫిలిప్పి పట్టణంలోనికి వచ్చి, ఫిలిప్పి పట్టణం అని అంటే రోమియోలకు ప్రవాస స్థానం. అక్కడ మత సంబంధమైనటువంటి ఏ ఆలయాన్ని కూడా కట్టనివ్వరు. రోమా యొక్క సైనికులు మాత్రం నివసించేదైనందుచేత యూదుల కొరకు ఒక సమాజ మందిరం కూడా అక్కడ లేకపోతే వాళ్ళు వెళ్ళి నది తీరమున ఎక్కడో కూడుకుంటున్నారు. ఆ సమయాన్ని పౌలు గారు వెతుక్కొని అక్కడికి వెళ్ళిపోయి, విశ్రాంతి దినమున అయితే అందరూ చేరి వస్తారు. అక్కడికి వెళ్ళి కూర్చొని ఉన్నప్పుడు చాలామంది స్త్రీలు వస్తుంటే, స్త్రీలకు వాక్యం చెబుతుంటే అందులో ఊదారంగు పొడి నమ్ముకునేటువంటి ఒక స్త్రీ, ఆమె పేరు లూదియా, ఆమె వచ్చి వాక్యం వింటుంది. వాక్యం వింటూ ఉంటే ఆమె దేవుని వాక్యంపై చూపించినటువంటి శ్రద్ధను బట్టి ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. ప్రభు ఆమె హృదయాన్ని తెరిస్తే వాక్యం ఉన్నటువంటి ఆమె తన ఇంటి వారందరూ తనతో పాటు కలిసి బాప్తిస్మం పొందారు. అదంతా మీకు 16వ అధ్యాయంలో తెలిసిపోతుంది. అలాగ బాప్తిస్మం పొందిన తర్వాత ఆ తర్వాత ఆమె తన ఇంట్లో మరి పౌలు గారు, శీల ఉన్నారు, తిమోతి ఉన్నారు, వారితో పాటు ఇంకెవరు తిమోతితో పాటు లూకా గారు, నలుగురు ఉన్నారు. ఈ నలుగురు వాస్తవానికి ఫిలిప్పి పట్టణంలో పరదేశులుగా ఉండి వాక్యం చెబుతున్నారు. వాక్యం చెబుతూ ఉంటే వాక్యం విన్నటువంటి ఒక స్త్రీ లుదియమ్మ గారు వాక్యం విని బాప్తిస్మం పొంది తన కుటుంబం అంతా రక్షణ కార్యక్రమంలో నడిపించుకున్నదై, ఈ నలుగురిని మీరు వచ్చి, నేను దేవుని యందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే మీరు వచ్చి మా ఇంట్లో వచ్చి బస చేయండి, మీరు ఎంతకాలం ఉంటారో అంతకాలం మీరు మా ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి ఆవాసం కల్పించింది. వారికి బస కల్పించింది. మరి బస కల్పించేసి సరిపోయిందా? దైవ సేవకులను చేర్చుకున్నప్పుడు ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళ భోజనం కూడా పెట్టాలా? అలాగ మాసిదోనియాలో
ఆ రాష్ట్రంలో ఫిలిప్పి పట్టణంలో మొదటిగా ఒక స్త్రీ రక్షించబడి, ఆమె ద్వారా ఆమె కుటుంబం రక్షించబడి, వారి ద్వారా ఆ సంఘం అక్కడ ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత ఆ ప్రార్థనా స్థలానికి వెళ్ళి వస్తున్నటువంటి సమయంలో పూతోనను దయ్యం పట్టినటువంటి ఒక చిన్నది, ఆమె ఊరికే ఆమె మాట్లాడుతున్న మాటలు వాస్తవమే, కానీ రోజు రోజు మాటికి ఆ మాట మాట్లాడుతున్నందు చేత, అది వెటకారంగా కనిపిస్తున్న కారణం చేత పౌలు గారు ఆమెలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టేస్తే, ఆమె సోది చెప్పేటువంటి దానిలో కాలం వెలుబుస్తున్నందు చేత యజమానులకు మంచి లాభం. మరి యజమానులు ఏంటంటే ఆ దినాల్లో దాసులను కానీ దాసురాండ్రను కానీ యజమానులు తమ ఇంట్లో పనిచేయడానికి తీసుకొచ్చుకుంటే వారిని ఏమైనా చేయించుకోవడానికి వారికి పూర్తి అధికారం ఉంటుంది. వాళ్ళ సొంతంగా మళ్ళీ ఎవరికో చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వానికి కూడా కంప్లైంట్ చేయడానికి రైట్స్ ఉండవు. అది దాసత్వం అంటే ఆ దినాలలో. అంచేత అలాంటి పరిస్థితిలో ఆమె యజమానుడు తమ లాభసాధనం పోయిందని భావించి పౌలును శీలను పట్టుకొని పోయి చెరసల్లో వేసేసారు. చెరసల్లో వేసేస్తే అక్కడ వాళ్ళు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నందు చేత చెరసాల భూకంపం కలగటం, చెరసాలంత కంపించటం, చెరసాల నాయకుడు రక్షణ సువార్తను విని అతని ఇంటి వారు బాప్తిసం మొదటి ఈ విధంగా ఫిలిప్పి పట్టణంలో సంఘము స్థాపించబడింది. ఆ తర్వాత ఫిలిప్పి పట్టణం నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారనే విషయం చూసినప్పుడు 17వ అధ్యాయం ప్రారంభం నుంచి తెస్సలోనికను కూర్చున్నటువంటి సంగతి మనకు తెలుస్తుంది. వారు 17వ అధ్యాయం మొదటి నుంచి అంఫిపొలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజం వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తు ఉన్నాడనియు లేఖనముల్లోండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తరికించుచుండెను. యూదులు ఆ విషయాన్ని నమ్మగలిగినంత సులువైన విషయం కాదు యేసు ప్రభువారిని గూర్చి. అంచేత యేసు ప్రభు వారిని గూర్చినటువంటి సత్యం ఎలా చెప్తున్నారనంటే, యేసుక్రీస్తును బట్టి మృతుల్లో నుంచి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుంచి లేచుట అవసరమని నేను మీకు ప్రచురం చేయు యేసే ఏమన్నాడు, క్రీస్తు